రోజులాగే నేను లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 816తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లకు వెళ్ళబోయే ముందర ఈ రోజు ప్రశ్న. సో సాధారణంగా మీరు స్మార్ట్ టీవీస్ని అయితే యూస్ చేస్తున్నారు కదా. సో ఈ స్మార్ట్ టీవీస్లో మీరు ఎంత రెజల్యూషన్తో ఉన్నటువంటి టీవీస్ని మీరు యూస్ చేస్తున్నారు? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి మీడియాటెక్ నుంచే స్టార్ట్ చేద్దాం. మీడియాటెక్ హవా అయితే అంతా ఇంత లేదు. నిన్న మనకి మీడియాటెక్ డైమెన్స్టిక్ సంబంధించినటువంటి 9000 సిరీస్ ప్రాసెసర్ని అనౌన్స్ చేశారు కదా. ఈసారి వీళ్ళు స్మార్ట్ టీవీస్ కోసం ఎక్స్క్లూజివ్గా మరొక ప్రాసెసర్ని అయితే వీళ్ళు ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేటప్పటికే పెంటానిక్ ప్రాసెసర్ 7000 సిరీస్ కింద మన ముందు తీసుకొని వస్తున్నారు 2021 ఎడిషన్ కింద. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి మొబైల్ ప్రాసెసర్స్లో కంపేర్ చేశారు అన్నట్లయితే స్నాప్డ్రాగన్ మంచి కాంపిటీషన్ ఇస్తుంది మీడియాటెక్కి. బట్ ఈ మీడియాటెక్ ప్రాసెసర్కి స్మార్ట్ టీవీ ఇండస్ట్రీలో ఇంతవరకు కాంపిటీషన్ లేదని మనం చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేటప్పటికి మనకి 7 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేస్తుంది. 8K రెజల్యూషన్కి ఇది సపోర్ట్ చేయడంతో పాటు 8Kలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్కి ఇది సపోర్ట్ చేస్తుందంట. సో సింప్లీ అమేజింగ్. ఈవెన్ ఇది 16 PPI అంటే పిక్సెల్ ఇన్ పిక్చర్కి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే మల్టిపుల్ పిక్చర్స్ అట్ ఏ టైం మనము 16 పిక్చర్స్ని అయితే మనం ఇందులో చూసుకోగలం. ఈవెన్ ఇదే కాకుండా ఇందులో వైఫై అలియన్స్ 6 సపోర్ట్తో పాటు 5Gని కూడా తీసుకొస్తున్నారు. అండ్ HDMI 2.0 టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడున్నటువంటి ఈ రెగ్యులర్ టీవీ మ్యానుఫ్యాక్చర్స్ అయితే ఇవి ప్రాసెసర్ని యూజ్ చేయడం తక్కువ, కానీ మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సోనీ కానీ శాంసంగ్ కానీ ఎల్జీ కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అడ్వాంటేజ్తో ఒక సరికొత్త స్మార్ట్ టీవీని అతి త్వరలో మనం చూసేటువంటి అవకాశం ఉంది. 8Kలో 16 PPIలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. నిజంగా బొమ్మ అదిరిపోద్ది అంతే. ఇక నెక్స్ట్ వచ్చి మనకు మీడియాటెక్ నుంచి మీడియాటెక్ డైమెన్స్టిక్ సంబంధించినటువంటి మరొక చిప్ సెట్ని ఈరోజు అఫీషియల్గా మొబైల్ ఫోన్స్ కోసం అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసారన్నట్లయితే మీడియాటెక్ ఆన్ ఫైర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేటప్పటికే మీడియాటెక్ డైమెన్స్టిక్ సంబంధించినటువంటి 7000 సిరీస్ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. అంటే ఇప్పుడు మీరు మీడియాటెక్ డైమెన్స్టిక్ సంబంధించినటువంటి 2000 SoC చిప్ సెట్ ఉంది చూసారా. సో దాన్ని రీప్లేస్ చేస్తూ మేబీ దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. మేబీ 2000 సపరేట్గా అనౌన్స్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక ఇది వచ్చేటప్పటికి 5 నానోమీటర్ టెక్నాలజీ మీద డిజైన్ చేయడంతో పాటు ఇది 5G ప్రాసెసర్ కూడా రావటం మరొక విశేషం. సో ఎనీవే మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కమింగ్ డేస్లో రియల్మీ అలాగే షామీ దగ్గర నుంచి ఈ ప్రాసెసర్తో ఉన్నటువంటి మరిన్ని మొబైల్ ఫోన్స్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus కంపెనీ దోశలు అయితే వేస్తుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. సో OnePlus 9 RT అనేటువంటి మొబైల్ ఫోన్ చూసారా. ఈరోజు అఫీషియల్గా ఇది మన ఇండియన్ BIS సర్టిఫికేషన్స్లో కనపడటంతో పాటుగా గూగుల్ ప్లే స్టోర్ కన్సోల్లో కూడా మనకి ఇది కనపడటం అయితే జరిగింది. సో OnePlus OP5125 అనేటువంటి మోడల్ నెంబర్ తోటి మనకి ఇది రావడంతో పాటు దీని కోడ్ నేమ్ ఏదైతే ఉందో దోశ అంటే OnePlus దోశ అనేటువంటి పేరుతో ఇది రిజిస్టర్ అవడం అయితే జరిగింది. సో OnePlus 9 ఆల్రెడీ ఉంది, OnePlus 9 Pro ఆల్రెడీ ఉంది. ఇది వచ్చేటప్పటికి దోశ అనే పేరుతో తీసుకొస్తున్నారు. అంటే క్వైట్ కొంచెం డిఫరెంట్ నేమ్తో మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ వస్తుంది. లేదా డైరెక్ట్గా OnePlus 9 RT అనేటువంటి పేరుతో. సో ఇది వచ్చేటప్పటికి దోశ ఏదైతే ఉందో ఇది కోడ్ నేమ్ కింద మన ముందు తీసుకొస్తుంది. సో నేను కూడా షాక్ అండ్ ఫస్ట్ ఇనిషియల్గా దోశ అనగానే OnePlus మరి ఇంకో డివైస్ ఏమైనా తెస్తుందా ఏంటి అనే దాని గురించి. సో ఎనీవే ఇది అతి త్వరలో మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 8 ఉంది చూసారా. దీంట్లో సరికొత్త లీక్ అయితే మనకి ఈరోజు బయటికి రావడం అయితే జరిగింది. ఇప్పటిదాకా మీకు వాచ్ సిరీస్ 7లోనే మనకి రెక్టాంగులర్ బాక్స్ టైప్ డిజైన్ వస్తుందేమో అనుకున్నాను, కానీ సో మళ్ళీ సర్క్యులర్ డిజైన్ తోటి కర్వ్డ్ ఎడ్జెస్తోనే మన ముందుకు వచ్చింది. ఈవెన్ 8 కూడా మనకి ఇదే పాసిబిలిటీ ఉండేటువంటి అవకాశం ఉందంట. కాకపోతే ఇక్కడ స్పీకర్ గ్రిల్ ఏదైతే ఉందో మరింత వైడ్గా మనకి రావడం జరుగుతుంది. అండ్ మరింత లౌడ్ స్పీకర్గా ఇది వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో దీనికి సంబంధించినటువంటి రెండర్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈరోజు మనకి బయటకు రావడం జరిగింది. సో అఫ్ కోర్స్ ఎనీవే ఇది వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్కి మనం బయటకు చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ చెప్పు మనకి CES కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో అయితే జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. 2022లో మనకి వైఫై దగ్గర నుంచి వైఫై అలియన్స్ 7 కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో వైఫై అలియన్స్ 6 ఇంకా మనం ప్రాపర్గా అయితే యూజ్ చేయట్లేదు రౌటర్లో, ఇంకా మనం వైఫై అలియన్స్ 5లోనే ఉన్నాం. సో వీళ్ళు ఏకంగా 7 దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు. సో దీంట్లో 16x16 మైమో సెన్సార్స్ తోటి అంటే మైమో రిసీవర్స్ ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్తో ఇది మనకు పనిచేయడంతో పాటు ఇది 320 మెగాహెర్ట్జ్కి సంబంధించినటువంటి క్లాక్ ఫ్రీక్వెన్సీ మీద వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎనీవే చూద్దాం. ఇంతకీ మీరు వాడుతున్నటువంటి ఇళ్లల్లో
మీరు ఎక్కువగా ఏ బ్యాండ్ మీద యూజ్ చేస్తుంటారు? వైఫై 2.4 GHz లేదంటే 5 GHz లేదా 6 GHz? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ ఏ సిరీస్లో A13 5G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ స్పెక్స్ ఏవైతే ఈరోజు మనకు కన్ఫర్మ్ అవడం అయితే జరిగింది. సో ఈరోజు మన ఇండియాలో అఫీషియల్గా ఇది బ్లూటూత్ SIG సర్టిఫికేషన్స్లో కూడా బయటపడ్డది. సో ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 ప్రాసెసర్ని మనం యూజ్ చేసేటువంటి అవకాశం ఉందంట. 6.48 ఇంచెస్కి సంబంధించినటువంటి IPS డిస్ప్లే విచ్ కమ్స్ విత్ రేర్ 50 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. 50+12+ మేబీ 8 లేదా 5 మెగాపిక్సెల్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వీరి ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి 8 GB ఆఫ్ ర్యామ్, అలాగే 128 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 25 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం శాంసంగ్ నుంచి వస్తున్నటువంటి లో ఎండ్ బడ్జెట్లో 50 మెగాపిక్సెల్ కెమెరా కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే షామీ రియల్మీ చేస్తుందో సేమ్ ట్రిక్ని శాంసంగ్ కూడా యూజ్ చేయబోతుందని నా అభిప్రాయం. సో ఎనీవే చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.